ఏంది ఇవాళ పొద్దున్న చెడిపోయినావు మరి? ఎట్లేదు మా ఏంది మరి నైట్ ఏమైనా వేద్దాం సిట్టింగ్? అర్థం ఏదో ఒకటి చేయాలి మరి, అసలుకి ఏం దోచట్లేదు అసలుకి. మా డబ్బులు నీ అమ్మ డబ్బులే చేస్తున్నాం గారు మనం. అమ్మాయి ఇది ఒక మనది ఎందుగా రాత్రి వచ్చిన కార్లో దిగిన. ఎప్పుడు అఫీషియల్ తయారైనా మామూలేదుగా. మనం కలిసి తిరుగుదాం అని కూడా లేదుగా, మర్చిపోయినావుగా. ఏమో ఇంకా సిటీలో మొత్తం బిజీ బిజీ మచ్చా. ఓ నాయన వేసిండు అప్పుడు. ఒక నిమిషం డాడీ కాల్ చేసి. హలో డాడీ. వస్తున్నా, మాట్లాడుతున్నాను. వస్తా. ఇట్లా ఇట్లా ఐఫోనా అది? ఐఫోనా? ఒకసారి మామ చూద్దాం. అమ్మా ఇంద్ర, అరే నేను మొన్నే కొన్నారా కొత్త ఫోన్, దీన్ని కొనలేస్తారా? దీని వాల్యూ తెలుసా మీకు? ఏంది రేడు ఎంత మాట అన్నాడు? దీన్ని కొనాలి, అసలు అమ్ముకోవాలరా, అర్థమైందా? ఏంది మా వాడు హైదరాబాద్ పెట్టి తయారైండు. సర్లేరా, మా డాడీ కాల్ చేసి హైదరాబాద్ పైన. సర్లే మా వాడు ఎట్ట సంపాదించిండ్రు అట్ట? వాడు అక్కడికి పోయిన కాడ నుంచి డెవలప్ అయినాడా వాడు. అసలు ఐఫోన్ చేతితో పట్టుకోవడానికి పోతే అమ్మ ఎంత ఇది కాస్ట్, మీరెంత? డబ్బు వల్ల వాడు అట్ట తయారైండు. డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే చిన్నప్పుడు సంవత్సరం మంది ఏంది రాడు. వాడికి అర్థం కావాలా మనతో తిరిగి మనని ఇట్ట కించపరుతుండని వాడికి తెలియాలి. అసలు ఐఫోన్ ఎంత ఐఫోన్ అయితే పట్టుకో, ఒక్క సెల్ఫీ గారు మనం అడిగింది వాడిని ఏమన్నా అన్నాం? అసలు ఒక్క సెల్ఫీ తీసుకుంటారా అన్నాం. వాడికి అట్టుంది, వాడికి ఇష్టం లేకపోయినా ఏదో పలకరిద్దాం అన్నట్టు వచ్చిందిలే. మరి ఏడదాకా ఎందుకు వచ్చిండాడు? అటే వెళ్ళిపోవచ్చుగా. మన అంటే మనకు ఫోన్ చూపించడం కోసం వచ్చిండాడు అంతే, వేరే ఏం లేదు. డబ్బు ఉంది, బైక్ ఉంది అన్ని చూపించుకోవటానికి. మొన్న కూడా కటింగ్ ఇచ్చిండాడు బైక్ మీద. ఏం బండి తీసుకుండో వత్తరాడు, బండి వేసుకుని మన ముందు ఖచ్చితంగా వస్తాడు, కటింగ్ ఇస్తాడు. సరే సర్లే, వదిలే ఏం కాదు, వదిలే లైక్ తీసుకో. సిటీ నుంచి ఎప్పుడు వచ్చిందన్న? వాడు సిటీ నుంచి రావడం ఏందిరా, వాడు ఐఫోన్ తెచ్చిండు. ఒక ఫోటో అడిగి నీళ్ళే తెలుసు. వాడు నజర్గా నేను కూర్చున్నప్పుడు వాడు ఏందనుకున్నావు, వాళ్ళు ఎవరు బండి ఎప్పుడు తెచ్చినవురా? నిన్నే కొన్నారా, మామూలుగా సరదా తిరగడానికి. హైదరాబాద్ నుంచి వచ్చి బండి మీద తిరిగి మళ్ళీ వెళ్ళిపోతావా? అమ్మేసి వెళ్ళిపోతా, ఏముంది. ఒక రౌండ్ ఇస్తావా ప్లీజ్? ఒక ఏడాకనే చూద్దాం. కొనుక్కోండి రా భయ్, ఏమిరా ఊకిస్తారా ఏంది? కొనుక్కోండి. ఏంది రాడు? అరే మేము తోలొచ్చురా. తోలడం వచ్చు కాదురా, దీని వాల్యూ మీకు తెలీదు. ఎక్సెల్ నడుపుకోండి రా భయ్, లేకపోతే సైకిల్ నడుపుకోండి, మీకు ఎందుకు ఇవన్నీ. సరే సరే మాకు టైం వచ్చింది. మామా ఇది ఆడిదిరా? ఇది ఆడిది ఏంట్రా, కొన్నాగా. నీ అమ్మ కారు బండి ఫోను హైదరాబాద్ ఎంతనా? అరే మామా అర్జెంట్ కిరాయి చెప్పారు, కిరాయికి వచ్చే బండి అరే ఇది. నేనేదో అఫీషియల్ తిరగడానికి కొనుక్కున్నారా? నువ్వు హైదరాబాద్ పోతావు మరి అప్పుడేముందిరా, హైదరాబాద్లో పోయి వాళ్ళకి అమ్మేస్తా. చూసిన వారు. అరే సరేలేరా. అరే ఓకే థ్యాంక్ పార్సల్. సరే సరేలే. ఏందన్నా వాడు ఏందిరా అసలు? వాడు రిచ్ ఏంది, కారు బైకు ఫోను. వాడు ఏందిరా ఒక్క రౌండ్ టచ్ కూడా చేయని ఇట్లా వేసేద్దాం చెప్పండి. మన ఊరు వచ్చి మళ్ళీ మనల్ని హైదరాబాద్ నుంచి వచ్చిందంట బొంగు. వాడు ఆడు వస్తుంది మనకి వేసేద్దాం. నైట్ ప్లాన్ చేద్దాం. నిజంగా ప్లాన్ చేసి ఖచ్చితంగా వేసి పడదాం కదా. అంతేనా? ఏమొద్దు, సామాజిక కాడికి పోతే అంతనా కానీ సరిసగం వేసుకుని చేపించేద్దాం. ఓకేనా? ఓకే అయిపోయినట్టుగా ఉందా. అరే మావ ఏందిరా, ఏం చేద్దాం రా అన్ని? ఏందో వాడు ఎచ్చులేదు మన ముందు. మనం వేసుకున్న ప్లాన్ ఏంది, మనం అడిగేది ఏంది? అదే చేద్దాం. అప్పుడు అదే చేయటమే. ఎవరున్నారు తెలిసిన స్వామిజీ? ఎవరన్నా మాట్లాడదాం. నీకు ఫోన్ పట్టుకో. స్వామిజీ 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 మొత్తం 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 ఎవరు మీరు?
స్వామీజీ మాకు చిన్న సమస్య ఉంది. ఏంటిది? ఒక మనిషిని లేపేయాల. ఒక మనిషిని లేపాలంటే 1,00,000 రూపాయలు, కాలు చేయి తీయాలంటే 60,000. 60,000 తక్కువే లేదా స్వామీజీ? మేము మరి ఆలోచించుకొని వచ్చామా? సరే దాంట్లో మావా వాడు లేపేసిన అనుకో, మనం చేసే ఏం చేయాలంటే వాడు చూడద్దు. అదే వాడు కాలు చేతి తీసేసిన అనుకో, మనం రేపు ఎంత ఎంజాయ్ చేస్తాం వాడు మొత్తం చూపుతారు, ఇంత క్లియర్ అయింది. ఓకేనా? ఓకేగా? మనిషికి 20,000 పడుతున్నాయి. ఉన్నాయా? అది వేయాలి ముందే, దానికి అడ్వాన్స్ ఇచ్చిపోదాం. ఎప్పుడు అడుక్కొని చేసేద్దాం. వాడు ఎత్తులు అసలు మనం చూడలేకపోతున్నాం. ఏదో ఒకటి చేసేటమే. ఓకేనా? డన్. దాని స్వామీజీ ఒకసారి రావా? ఏం ఆలోచించుకున్నారు? ఏం లేదు స్వామీజీ, వాడు మా ముందు ఎంత వచ్చులు కొట్టిండో మేము చూసినాగా, మేము ఇచ్చులు కొట్టిందో వాడు కూడా చూడాలని వాడిని ఓన్లీ కాలు చేతులు దిద్దామని ఫిక్స్ అయింది. అది ఎన్నింటికి రావాలి, ఎన్నో ఒక టైం అనేది చూస్తే అన్నీ రెడీ చేసుకుంటాం. ఫోన్ చేస్తా రండి, ఏమేం కావాలి నేను చెబుతా. ఫోన్ చేసి అప్పటికప్పుడే తీసుకుని రండి. అప్పటికప్పుడేనా? ఒకసారి ప్లేస్ అడ్రస్ మొత్తం నేను చెప్తా. ఒకసారి వెళ్ళొచ్చు. ఫోన్ ఖచ్చితంగా చేస్తాను. మా ఫ్యామిలీ వచ్చులు చెబుతున్నాడు. సరే నేను తట్టుకోలేకపోతాను సార్. సరే అంటాము. నమస్తే స్వామి. నమస్తే. అమావాస్య మీరు ఎట్ట అనుకుంటే అట్నే జరిగిద్ది. మీరు నేను చెప్పింది చేయండి, మీరు ఏం మాట్లాడొద్దు. ఓకే? ఏ అమ్మా నువ్వురా, నువ్వు రామ్మిటు ఓ అమ్మా ఇట్రా పో. స్వామీజీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ వాడు ఎంత అయితే ఎచ్చులు కొట్టిండో అంతగా డబల్ మేము ఎచ్చులు కొట్టాలి. వాడిని చూసి మొత్తం కట్లు కట్టుకొని రోడ్డు మీద నిలువున పరుగు పోవాలి. వాడిది ఎంత, వాడి కారు బండి ఫోను అన్నీ అమ్ముకునేటట్టు చేసి స్వామి, నీకు ఎంత అంటే అంత ఇంకా 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 కావాలంతో ఇది ఒక్క సాయం మాత్రం మాకు చేసేయి. ఎందుకంటే మేము అసలు చూడలేక కళ్ళమ్మటి నీళ్లు ఎక్కిరిస్తాను తెలుసు. వాడు మమ్మల్ని చూసి ఎక్కిరిస్తుండు. ఎట్లా అనుకున్నావు ఏగా అంటాడు. ఒక్కసారి చూడు స్వామీజీ. నేను చెప్పింది చేయండి, మీది ఒక్కటే. ఓకే. నేను చేసింది మొత్తం మీరు చేయండి ఇప్పుడు. ఓకే. అది ఓం బ్లీం బ్లిస్సా హై హై, ఓం బ్లీం బ్లిస్సా హై హై సో, ఓం బ్లిస్సా బ్లిస్సా, ఓం బ్లీం బ్లిస్సా this only స్వామీజీ చిన్నగా స్వామీజీ మేము భయపడతాం. ఓం బ్లీం బ్లీస్ సట్, ఓం బ్లీం బ్లీస్ సట్, ఓం బ్లీస్ సట్, రేపు మీరు పొద్దున్నే
ఇది అవతారం ఎట్టుందో ఇది ఎట్టుందో చూసి అప్పుడు వచ్చి మీరు నా కాడికి రండి. సరే సాయి. ఇది ఇప్పుడు నువ్వు ఎట్ట నడిచిండో మిమ్మల్ని ఎట్ట ఎక్కించిండో అట్ట మీకు పొద్దున కళ్ళు ఉంటే వచ్చి నన్ను అడగండి అప్పుడు. సరే సాయి. సరే ఇంక వెళ్ళండి ఇంకా. సరే. అరే మీరు ఏదన్నా చెప్పండి, పనికొత్తరు రారా? రావాలి. మొన్నట్లా హ్యాండ్ మాత్రం ఇవ్వద్దు. ముందే వీడికేమైందిరు? బండి ఏది, కార్ ఏది, ఫోన్ ఏది? ఓ కొడుకో ఏం చెప్పాను రా, రాత్రి నా కాలు చేయి మేడకే ఒరిచినట్టే అయిందిరా. మరే నా కారు, బండి, ఫోను మొత్తం పోయినాయిరా. ఊరే పాపం. చిన్న చిన్న చిన్నగా ఊరే పడి పడి పోతున్నా, నేను నడవలేకపోతున్నా. చిన్నగా చిన్నగా. రే మనం అనుకున్న ప్లానింగ్ అనుకున్నట్టు అయింది. ఇవాళ నైట్ మాత్రం మొత్తాన్ని ఫోన్ చేయండి, మంచిగా డీజే పెట్టి ఎగురుతాం. ఇవాళ మొత్తం మన పోరగాళ్ళందరినీ పిలిచి ఎగురుతాం. ఓకేనా? డన్. రండిగా. సక్సెస్ అయింది మంది. కొడుకు పని అయిపోయింది, కాలు చేతులు పోయింది.